చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో నిందితుల్ని రిమాండ్కు తరలించారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాల్ని మొయినాబాద్ పోలీసులు ప్రస్తావించారు. కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో వీర రాఘవరెడ్డి రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశారని తెలిపారు. రామరాజ్యంలో మొదటి దఫాలో 5,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలని ప్లాన్ చేశారని అన్నారు. రామరాజ్యం ఆర్మీ ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల నుంచి డొనేషన్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రామరాజ్యం ఆర్మీకి 1,20,599 రూపాయల డొనేషన్ను వీర రాఘవరెడ్డి ఫిక్స్ చేశాడు. 20 నుంచి 50 సంవత్సరాల లోపు వారిని మాత్రమే రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ అర్చక పురోహితులు మీ పని చిలుకూరులో పూజారి రంగరాజన్ గారి మీద అసాల్ట్ చేసిన కేసులో ఇప్పటి వరకు 6 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో వీరరాఘవరెడ్డి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అతను ప్రధాన నిందితుడు. అతనే రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ 2022లో ఫ్లోట్ చేయటం. ఆ రామరాజ్యం దాంట్లో పోస్ట్లో ఒక 20,000 శాలరీ ఉంటుంది, ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీ అని చెప్పి ఇతను సెక్యూరిటీ గార్డులు కావాలి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినాడు. దాన్ని నమ్మి ఇప్పుడు ఈ లేని వాళ్ళు లేబర్ పని చేసుకునే వాళ్ళు వీళ్ళందరినీ పెట్టుకుని ఆ టెంపుల్స్ దగ్గర తిరిగాడు. ఇతను 7th రోజు మన రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్మీని రిక్రూట్ చేయాలా, డబ్బులు ఇవ్వాలి, మీరు కొంతమందిని ఐడెంటిఫై చేయండి, కొంత గోత్రీకులు ఎవరైతే క్షత్రియ గోత్రీకులు ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇవ్వమని, రిక్రూట్ చేయాలని, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని అని చెప్పినప్పుడు రంగరాజన్ గారు కఠినంగా గట్టిగా వ్యతిరేకించారు. ధర్మం అంటే అది కాదని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళతో ఏం రాదు అని చెప్తున్నప్పుడు దానికి అంగీకరించిన వాళ్ళు ఆయన మీద దాడి చేయడం జరిగింది. వితిన్ కంప్లైంట్ చేసిన 2 అవర్స్లోనే వీరరాఘవరెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. టీమ్స్ దాని మీద